సలాడ్స్ తినడం వలన కలిగే గొప్ప ఉపయోగం ఏమిటంటే, ఉప్పు, కారం, నూనె 3 తక్కువగా పడతాయండి. తిన్న ఆహారం కూడా త్వరగా అరిగిపోతుంది. ముందుగా బంగినపల్లి మామిడి పండు మీద ఉన్న తోలు తీసేసి, ఇలా పొడవుగా సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో రెడ్ క్యాబేజ్ లేనివాళ్ళు మామూలు క్యాబేజీ కూడా వేసుకోవచ్చండి. అలాగే రెడ్, యెల్లో, గ్రీన్ క్యాప్సికమ్, దోరగా పండిన బొప్పాయి ముక్కలు, అంటే ముక్కలు కరకరలాడుతూ ఉండాలి. లేనివాళ్ళు పచ్చి బొప్పాయి ముక్కలు కూడా వేసుకోవచ్చు. సన్నగా పొడవుగా తరిగిన క్యారెట్ కీరా ముక్కలు, ఇది అవకాడో అండి, ఆప్షనల్. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఒక పెద్ద టమాటో ముక్కలు, అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సలాడ్ డ్రెస్సింగ్ కోసం కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కల్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది థాయ్ సలాడ్ కాబట్టి పైన డ్రెస్సింగు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే 1.5 కాయల నిమ్మరసం, 1 స్పూను బెల్లం పొడి, 1 గరిటె తేనె, 1 స్పూను సోయా సాస్, 1 స్పూన్ హోమ్ మేడ్ పీనట్ బటర్ వేస్తున్నానండి. పీనట్ బటర్ సలాడ్స్కి చాలా బాగుంటుంది. 1 గరిటె నువ్వుల నూనె, 1 గరిట టమాటో చిల్లీ సాస్ కూడా వేస్తున్నానండి. ఈ టమాటో చిల్లీ సాస్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది థాయ్ స్వీట్ సలాడ్ కాబట్టి కొంచెం ఉప్పు తక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న డ్రెస్సింగ్ని కూరగాయ ముక్కల మీద వేసి అంతా బాగా కలిసేలాగా స్పూన్తో కాకుండా మీ చేత్తోనే సుకుమారంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న సలాడ్ మీద పైనుండి మీకు అందుబాటులో ఉన్న రోస్టెడ్ నట్స్ వేసి ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మ్యాంగో థాయ్ సలాడ్ చాలా యమ్మీగా ఉంటుందండి. సలాడ్స్ అంటే తినడం ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది.